వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. బారువా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా వారికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. నియోజకవర్గంలోని బారువా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆయన ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తో కలిసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం లేని కారణంగా విద్యార్థులు విలువైన తరగతులను, కళాశాల సమయాన్ని కోల్పోతున్నారని, ఇది అధ్యాపకులకు కూడా ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండాలని, అందుకే పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. దేశంలో పలుచోట్ల విమానాశ్రయాల వద్ద శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తులు కల్పించి జిల్లాలో ఎయిర్పోర్ట్ లేని కారణంగా అక్కడికి వెళ్లి పనిచేసుకుంటున్నామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కార్గో సేవలు కూడా పెరిగే కారణంగా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ దొరికే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కూలి పనులకు వెళుతున్న కారణంగా భోజనం ఏర్పాటు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆ ఇబ్బంది పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జనవరి 4వ తేదీ లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని శ్రీకాకుళం బెహ్రా మనోవికాస కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. లూయిస్ బ్రెయిలీ అంధుల లిపిని 12 నుంచి 6 చుక్కలకు కుదించి అంధుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత అన్నారు. జనవరి 4వ తేదీ లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, జిల్లా పౌర సంబంధాల అధికారి బాల్మాన్ సింగ్ స్థానిక బెహ్రా మనోవికాస కేంద్రంలో లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బి శ్రీను ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని కేంద్రంలో ఉంటున్న మానసిక వికలాంగులకు అందజేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ 1809వ సంవత్సరం జనవరి 4న ప్యారిస్ కు తూర్పున 20 మైళ్ల దూరంలో ఉన్న హోకు ఫ్రేహు అనే చిన్న గ్రామంలో జన్మించారని, బ్రెయిలీ తల్లిదండ్రులు చేస్తున్న పనిలో నిమగ్నమై ఉండగా ఆ సమయంలో కత్తితో ఆడుతూ కత్తి యొక్క చివరి భాగం తన కంటికి తగలడం వల్ల చిన్న వయసులోనే తన చూపును కోల్పోయడం జరిగిందని అన్నారు. బ్రెయిలీ తన చూపు కోల్పోయిందని నిరాశ పడకుండా తోబుట్టువులతో కలిసి పాఠశాలకు వెళ్లి చదువును కొనసాగించారని, అలాగే లూయిస్ బ్రెయిలీ అంధుల లిపిని 12 నుంచి 6 చుక్కలకు కుదించి అంధుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని, స్పర్శ కోడ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల ఈ రోజు అంధుల ఉన్నత స్థితిలో ఉండడానికి ముఖ్య కారణమని అన్నారు. కార్యక్రమంలో వివిధ బీసీఏ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. నరసన్నపేట పద్మావతి కళాశాలలో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామీణ విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యతను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయి కుమార్ అన్నారు. శనివారం నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ప్రోగ్రాం కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యం గల వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని, నైపుణ్యాన్ని పెంచడానికి అవసరమైన వనరులను సమకూర్చామని అన్నారు. కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో తరచూ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి సాయిరాం, సమన్వయకర్త దివ్య తదితరులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గం రేగడి సైన్స్ ఉపాధ్యాయుని బోరవెల్లి ఉమామహేశ్వరికి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు లభించింది.
జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్లో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వృత్తి యొక్క ఔన్నత్యాన్ని పలువురు వక్తలు కొనియాడారు. జాతీయ స్థాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయునిగా ఎంపికైన విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి సైన్స్ ఉపాధ్యాయుని బోరవెల్లి ఉమామహేశ్వరికి హాస్య నటులు పద్మశ్రీ బ్రహ్మానందం, ప్రముఖ సినీ నటి రేణుదేశాయ్, బీసీవై పార్టీ అధినేత బడే రామచంద్ర యాదవ్ పలువురు విద్యావేత్తల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం వీరంతా రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత ఉమామహేశ్వరికి దుస్సాలువతో సత్కరించారు. కార్యక్రమంలో టీవీ యాంకర్లు రవి, చిత్రలేఖ, భాను అలరించారు. ఈ సందర్భంగా బోరవెల్లి ఉమామహేశ్వరికి మండల విద్యాశాఖ అధికారులు వరప్రసాదరావు, ఎరకయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, రేగడి గ్రామ సర్పంచ్ కిమిడి రవిశంకర్, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత ఉమామహేశ్వరి మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఏ నమ్మకంతో అయితే ఈ అవార్డుకు తనను ఎంపిక చేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరిన్ని సేవలు అందిస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఇచ్చాపురం శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇచ్చాపురం శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కృష్ణమూర్తి పూలమాలతో సత్కరించారు. ఈ వేడుకలను స్కూల్ చైర్మన్ కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించారని, ఆమె తన 9వ ఏట 12ఏళ్ల జ్యోతిరావు పూలేను 1840లో వివాహమాడారని, నిరక్షరాస్యులుగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువుగా ఆమె భావించారని తెలిపారు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైందని, అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి కింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించిందని తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848 మే 12న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాలలు ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె అని తెలిపారు. కేవలం 4 ఏళ్లలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలు ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేఖ, శ్రీధర్, రవి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం మేఘవరం పంచాయతీలో రైతులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మేఘవరం పంచాయతీ జీడిపేట గ్రామ రైతుల సమక్షంలో రైతుల పక్షపాతి అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పీఎం కిసాన్ సమాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం 6,000 రూపాయలు ఇస్తుండేది. ఇటీవలే రైతుల యొక్క బాధలు అర్థం చేసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మరో 4,000 రూపాయలు పెంచి మొత్తం 10,000 రూపాయలు పీఎం కిసాన్ సమాన్ నిధి కింద ఇవ్వడం జరిగింది. దీనికి రైతులంతా ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రజలకు మరెన్నో కొత్త పథకాలు అందించాలని, మోడీ ఆయురారోగ్యాలతో ఉండి భారతదేశాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని రైతులు కోరుకున్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నుండి మోర్చా జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర సభ్యులు నడుపూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు.
విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. గార మండలం కళింగపట్నం కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర బాలికల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తుందని వివరించారు. ముఖ్యంగా పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలను అమలు చేస్తుందని, పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చాలా ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని, అయితే జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం అమలు కావట్లేదని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారని, మండల కేంద్రాల్లో ఉండే ఈ కళాశాలలకు సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు రోజూ రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని ఉదయాన్నే వెంట తెచ్చుకుంటున్నారని, వీరి ఇబ్బందులకు గమనించిన టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా సాధారణ ఎన్నికలకు ముందు యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన పిదప ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారని, ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజన అమలుకు చర్యలు చేపట్టారని వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.